లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో. ఇంకా ఎవరైనా గుంటూరు టు అరుణాచలం వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, చెక్ చేయండి. అరుణాచలం నుండి స్టార్ట్ అయిన తర్వాత మేము నెక్స్ట్ కాణిపాకం వెళ్ళాము. కాణిపాకం వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ప్రెజెంట్ తిరుపతి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో తర్వాత మేము తిరుపతి వెళ్ళాము. ఇప్పుడు మీరు చూసేది తిరుపతి వీలాగ్. మనం తిరుపతి వెళ్ళే దారిలో ఏ కొండ వైపు చూసినా కానీ వెంకటేశ్వర స్వామి మనకి కనిపిస్తారు అని చెప్పేసి అంటారు కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ నా క్రియేటివిటీ అంతా యూజ్ చేద్దామని చెప్పేసి అక్కడ ఏదో కొండ అలా షేప్లో కనిపిస్తుందని చెప్పేసి వీడియో తీద్దామని చెప్పేసి ఇక్కడ ఉన్నాను. బట్ నాకు అంత బాగా వీడియో తీయటం రాలేదు. నెక్స్ట్ వచ్చేసరికల్లా స్వీట్ కార్న్ ఇలా కాలుస్తున్నారు. సో అది తీసుకుందామని చెప్పేసి దిగాం. బట్ ఒక్కొక్కటి 50 రూపీస్ చెప్పారు. నాకు ఇప్పించకుండా తాగుతున్నాడు కొబ్బరి నీళ్ళు. నాకేం అవసరం లేదు. బొడ్డోడి బొడ్డోడి ఇంకోటి లెక్కలు ఉంటాయి. వాడికి స్ట్రాతో తాగడం రాదు సరిగ్గా. ఊదుతున్నాడు. అదే తాగడం రాదు స్ట్రాతో వాడికి. ఇక్కడ పెద్ద డిస్కషన్ జరిగింది. ఫస్ట్ కోకోనట్ వాటర్ తాగాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఒక్కొక్కటి 30 రూపీస్ అని చెప్పేసి అన్నారు. అందరం తాగిన తర్వాత 50 రూపీస్ 60 రూపీస్ అని చెప్పేసి రేటు పెంచేశారు. అందుకని కొంచెం డిస్కషన్ జరుగుతుంది. ఫైనల్గా 30 రూపీస్కి మేము మనీ ఇచ్చేసి వచ్చేసాము. మేము తిరుపతి రీచ్ అయ్యాము. యాక్చువల్గా మా వదిన వాళ్ళు కాలినడకని వస్తానని చెప్పేసి మొక్కుకున్నారు. అందుకని చెప్పి వాళ్ళని డ్రాప్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము, శ్రీవారి మెట్ల దగ్గరికి. ఈ ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు కాలినడకన నేను కూడా వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏంటి అంటే ఫస్ట్ మేము అరుణాచలం వెళ్ళాం కదా, అక్కడ దేవాంష్ని ఎత్తుకొని గిరి ప్రదక్షిణ చేసే టైంకి నాకు సరిపోయింది. సో అందుకని ఇంకెప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు అలాగా కాలినడకన రావచ్చులే అని చెప్పేసి ఈ టైంకి నేను వదిలేశాను. ఇప్పుడు మీరు చూసేది జూ పార్క్. యాక్చువల్గా అది నాకు కూడా తెలియదు, మా అన్నయ్య చెప్పారు జూ పార్క్ అది అని చెప్పేసి. తిరుపతి ఇన్నిసార్లు వచ్చాము కానీ ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. ఈసారి ఎప్పుడైనా వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే అసలు టైం అనేది లేదు. అందుకని జస్ట్ తిరుమల వరకు వెళ్ళాము. చెప్పు. మిగిలిన అమౌంట్ మాత్రం మన సొంత అమౌంట్తో రావాలండి. వెళ్ళేటప్పుడు రాజభోగం చేస్తాడు, ఇంకొచ్చేటప్పుడు ఎండుకొని మామూలుగా ఇంకా నార్మల్ ఇదే వస్తాం, ఇంకేం ఉండదు. ఎందుకంటే ఖర్చు మీరిద్దరేమో సొంత మొహాల్లా కనిపిస్తున్నారు, ఇందులో మొహంలా కనిపిస్తుంది. దగ్గర కొన్నా దగ్గర కనిపిస్తుంది. పంటలు ఇప్పుడు ఇంటర్ తర్వాత ఏం తిన్నావురా? ఇప్పుడు కూడా పంటలు స్వీట్ కార్న్ ఉందంట. అమ్మ స్వీట్ కార్న్ నోట్లో తీసిస్తున్నాడు. నేను అన్నా కదా స్వీట్ కార్న్ అన్నాను. స్వీట్ కార్న్ ఉందమ్మా గుళ్ళో. అమ్మ నీ పంటికి స్వీట్ కార్న్ ఉందమ్మా, తీయలేదు, నీ నోట్లో ఏమన్నా ఇరుక్కున్నా కానీ నాకు చెప్పు, నేను తీస్తాను అని చెప్పేసి అన్నా. ఇంకప్పటి స్వీట్ కార్న్ అని చెప్పేసి వచ్చి అంటున్నాడు. మా వదిన వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత మేము మళ్ళీ తిరుమలకి రీచ్ అవుతున్నాము. 6-7 మంత్స్ బ్యాక్ నేను యాక్చువల్గా ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, తిరుపతి వీలాగ్ 2 అని చెప్పేసి. ఆ టైంలో ఏంటి అంటే నైట్ టైంలోనే తిరుపతి వెళ్ళాము, అలాగే రిటర్న్ కూడా నైట్ టైం అయింది. సో అందుకని మార్నింగ్ వ్యూ అనేది అసలు నేను వీడియోని క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ ఏంటంటే ఈసారి మొత్తం మార్నింగే వెళ్ళాము. వెళ్ళడం మార్నింగే, రిటర్న్ కూడా మార్నింగ్ టైమే అయింది. సో మంచి వీడియో తీద్దామని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను ఆల్రెడీ. సో ఈ తర్వాత ఏంటి అంటే అలిపిరి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, సో అక్కడికి రీచ్ అవుతున్నాం మేము. ఇప్పుడు మీరు చూసే వ్యూ మొత్తం అలిపిరి స్టార్టింగ్ పాయింట్లో ఆ కొండలు, టెంపుల్ అదంతా వీడియో తీసేసుకుంటున్నాను. తర్వాత ఏంటి అంటే ఇంత వీడియో తీసాను కదా, నేను సైలెంట్గా ఆగచ్చు కదా, అలా కాకుండా కార్లో నుంచి దిగల్లా మళ్ళీ మొత్తం తీసిన వీడియోని మళ్ళీ తీశాను. ఆ టైంలో ఏంటంటే కొంచెం సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ పిలిచి స్టాప్ ద కెమెరా అని చెప్పేసి అన్నారు. వీడియోస్ ఏమి తీయడానికి ఎలో చెయ్యము, మీరు ముందు కార్లో వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి అని కొంచెం స్ట్రాంగ్ అని చెప్పారు. ఎందుకంటే రీసెంట్గానే మనకు అంత అటాక్ జరిగింది కాబట్టి చాలా సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది. సో అందుకని నేను ఇంకా కొంచెం వరకు వీడియో తీసేసి సైలెంట్గా ఉన్నాను. నెక్స్ట్ చెకింగ్ పాయింట్కి వస్తాం కదా, ఈ చెకింగ్ పాయింట్ దగ్గర ఏం జరిగిందంటే లగేజీ మొత్తం మేము ముందే తీసుకెళ్ళిపోయాము. బట్ నా హ్యాండ్ బ్యాగ్ అండ్ కెమెరా ఏంటి అంటే అలాగా సీట్లో వదిలేసి వెళ్ళిపోయాను. నాకు డౌట్ వస్తుంది, దాని గురించి ఏమన్నా అడుగుతారేమో అని చెప్పేసి డౌట్ వస్తుంది.
చెక్ చేసుకుంటూ ఉన్నాను. బ్యాక్ సైడ్ తిరుగుతూ చెక్ చేసుకుంటూ ఉంటున్నాను. ఈ లోపే నన్ను పిలిచారు. సో డ్రోన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా వీడియో క్యాప్చర్ చేసావా చూపించు అని చెప్పేసి నా కెమెరా కొంచెం తీసుకున్నారు. బట్ ఏంటి అంటే నేను ఇంకా ఏం వీడియో తీయలేదు సార్, ఇప్పుడే వచ్చాము మేము అని చెప్పేసి అన్నాను. సో అందుకని ఓకే, ఇంకేం వీడియోస్ తీయద్దు, డ్రోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి వచ్చేసాను. అందుకని కొన్ని ఎక్కడైతే ఆఫీసర్స్ ఉంటారో అక్కడ నేను వీడియో తీయటం ఆపేసేసి రిమైనింగ్ దగ్గర మంచి వ్యూ పాయింట్ వచ్చినప్పుడు వీడియో క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను. ఘాట్ రోడ్లోకి మేము ఎంటర్ అయ్యాము. యాక్చువల్గా తిరుమల అంటేనే ఒక ఎమోషన్, మనందరు ప్రతి ఒక్కరికి తిరుమల అంటేనే ఎమోషన్. ఒక్కొక్కసారి మా హస్బెండ్ ఏమంటారంటే, ఇలాంటి కూల్ ప్లేసెస్లో లేకపోతే ఆ దేవుని సన్నిధిలో మనకి జాబ్ వస్తే బాగుండు అని చెప్పేసి శ్రీశైలం వెళ్ళినప్పుడల్లా ఆయన అలా కోరుకునేవాళ్ళు. నాకు తిరుమల వెళ్ళినప్పుడు నాకు అలా అనిపించింది, ఇలాంటి ప్లేసెస్లో మనం ఉంటే ఎంత బాగుండు అని చెప్పేసి. కానీ ఆ దేవుడు అందరికీ ఛాన్సెస్ ఇవ్వరు కదా, కొంతమందికి ఆ లక్కీ పర్సన్స్కి మాత్రమే అలాంటి అవకాశాలు అనేది ఉంటాయి, మనలాంటి వాళ్ళకి కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. సో మాకేంటి అంటే సుప్రభాత సేవ వచ్చింది. మీకు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూస్తే మీకు అర్థమయ్యే ఉండిద్ది కదా, సుప్రభాత సేవ వచ్చింది. సో ఆ సుప్రభాత సేవ కోసం అని చెప్పేసి మేము ఇప్పుడు వెళ్తున్నాము. మేము ఒక్కలమే కాదు, మా అమ్మ వాళ్ళని, మా అన్నయ్య వదిన వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతున్నాము. ఏంటంటే ఫస్ట్ మేము అరుణాచలం వెళ్ళాము, తర్వాత తిరుపతి అని చెప్పేసి అనుకొని ముందే ప్లాన్ చేసుకొని వచ్చేసాము. ఒక 6-7 మంత్స్ నుంచి కంటిన్యూగా ఎవ్రీ మంత్ ట్రై చేస్తూ ఉంటుంటే మా హస్బెండ్ మొబైల్లో అయితే ఆ ఛాన్స్ రాలేదు. బట్ నా మొబైల్లో 2 టైమ్స్ ట్రై చేశారు. సో సెకండ్ టైంకి సుప్రభాత సేవకి మా నేమ్స్ వచ్చేసాయి. సో ఇంకా అసలు మా హ్యాపీ చూడాలి, సుప్రభాత సేవ వచ్చింది అని చెప్పేసి అసలు ఒక 2-3 మంత్స్ నుంచి ఎలా అనిపించిందో మాకు, అమ్మ మేము వెళ్తున్నాం, సుప్రభాత సేవకి వెళ్తున్నాం అని చెప్పేసి ఎంత హ్యాపీగా అనుకున్నాం మేమైతే. సో ఎప్పుడైతే సుప్రభాత సేవ వచ్చిందో ముందే మొత్తం రూమ్స్ అవన్నీ మేము ముందే బుక్ చేసేసుకున్నాము. ఎందుకంటే ఆ టైంలో మనం టెన్షన్ పడకూడదు, రూమ్స్ లేవు అని చెప్పేసి, టెన్షన్ ఉండకూడదు అని చెప్పేసి ముందే రూమ్స్ అన్నీ బుక్ చేసేసుకుందాం. తర్వాత మేము తిరుమల రీచ్ అయ్యాము. సో ఇప్పుడు మాకు వచ్చిన రూమ్ ఎలా ఉంది మీకు చూపిస్తాను. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. సో ఇలా 2 బెడ్స్ ఇస్తారు, 2 చైర్స్ ఇస్తారు. అండ్ రూమ్లో ఏంటంటే మనకి ఇలా వెంకటేశ్వర స్వామి పటం కూడా ఉంటుంది. మేము నాన్ ఏసీ రూమ్సే తీసేసుకుందాం, ఏసీ రూమ్ అయితే కాదు. ఎందుకంటే తిరుపతిలో చాలా వరకు చల్లగానే ఉంటుంది. అండ్ అలాగే మేము ఎలాగో సుప్రభాత సేవకి వెళ్తాం కాబట్టి మేము అసలు నైట్ టైమే స్టే చేయము అని చెప్పేసి మేము నాన్ ఏసీయే తీసేసుకున్నాము. ఈ రూమ్ వచ్చేసరికి 50 రూపీస్ రూమ్స్ ఉంటాయి కదా, సో ఆ రూము చాలా నీట్గా ఉంటుంది రూమ్ అయితే. ఈ రూమ్స్లో ఏంటంటే ఏసీ లేకపోయినా కానీ గ్రీజర్ ఫెసిలిటీ ఉండిద్ది. సో దానికి మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో రూమ్స్ చూసారు కదా, చాలా నీట్గా ఉంది. యాక్చువల్గా ఏంటి అంటే నేను మా అమ్మ మాత్రమే రూమ్లో ఉన్నాం. మిగతా మా హస్బెండ్ అయితే నాన్నగారు, మా బాబు ముగ్గురు తల వెంట్రుకలు ఇవ్వడానికి అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఈ లోపు వాళ్ళు వచ్చేలోపు మేము దర్శనానికి రెడీ అవ్వాలి. మా అమ్మ మా నాన్న నార్మల్గా 300 రూపీస్ దర్శనం ఉండేదిగా, సో దానికి వెళ్ళిపోవాలి. మేము తర్వాత నైట్ 12 o'clock 1 o'clock అలాగా సుప్రభాత సేవకి వెళ్ళిపోతాము. అది వాడు అనుకుంటాడంట ఉఫ్ అని, ఉఫ్ నువ్వు అంతే. మీ కూడా తినచ్చు, ఏం కాదు. సో నైట్ మేము డిన్నర్ చేసి కొంచెం బాదం పాలు తాగాము. మనకి తిరుమలలో హాట్ బాదం పాలు చాలా ఫేమస్ కదా, సో అది కొంచెం తాగాము. తాగిన తర్వాత ఇలా మా అమ్మ మా నాన్న ఆల్రెడీ వెళ్ళారు, దర్శనానికి వెళ్ళారు. మేము కొంచెం ఫొటోస్ కొంచెం వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి ముందే టెంపుల్లోకి వచ్చేసాము. ఇంకా మేము దర్శనానికి వచ్చేటప్పుడు ఏమి మొబైల్స్ కెమెరాస్ అన్నీ రూమ్లోనే పెట్టేసుకొని వచ్చేద్దాము అని చెప్పేసి, అందుకని ఆ టైంలో ఏం వీడియోస్ తీసుకోవడానికి ఎలా ఉండదు కదా అని చెప్పేసి, అంత టైం ఉండదు అని చెప్పి ముందే వచ్చాము. రెడీ అయ్యి ముందే వచ్చి టెంపుల్ ఇలా కూర్చున్నాము. మేము మీరు వీడియో చూస్తున్నారు కదా, టైం వచ్చేసరికల్లా 11:30 12 అవుతుంది నైట్ టైము. ఆ టైంలో కూడా ఎంత రష్గా ఉందంటే చాలామంది అక్కడే నిద్రపోతున్నారు కూడా రూమ్లో. ఎంత చల్లటి గాల్లో అయినా కానీ వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. మేము ఒక 1/2 hour to 1 hour వరకు అలాగే టెంపుల్లో స్టే చేసి కొంతసేపు కూర్చొని తర్వాత మేము మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే మళ్ళీ 1 o'clock లేకపోతే 1:30 ఆ టైంకి మళ్ళీ మేము టెంపుల్కి రావాలి. సో మార్నింగ్ అంతా మాకు ఎలాగో నిద్ర ఉండదు కదా అని చెప్పేసి మేము మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి కొంతసేపు రెస్ట్ తీసేసుకొని వచ్చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాము. భూవరాహస్వామి టెంపుల్ పక్కన కోనేరు ఉంటుంది కదా, సో ఆ కోనేరు ఏ టైంలో తెరుస్తారో
మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళినా కానీ అది క్లోజ్లోనే ఉంటుంది, అసలు ఎలో చేయరు. సో అందుకని ఏ టైంలో ఓపెన్ చేస్తారో కొంచెం చెప్పండి. ఎప్పుడు వెళ్ళినా వెళ్ళాలనుకుంటున్నాను కానీ బట్ ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది. సో అందుకని ఒకసారి టైం చెప్పండి, ఏ టైంకి. నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను, బట్ ఏ టైంకి అనేది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే అప్పటికి నైట్ 11:30, 12 ఆ టైం అవుతుంది. దేవాంశ్ కూడా బాగా నిద్ర వచ్చేస్తుంది, అందుకని చెప్పేసి మేము వెళ్ళిపోయాము రూమ్కి. మేము రూమ్కి వెళ్ళి 1 అవర్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ 1 o'clockకి మేము మళ్ళీ రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో టెంపుల్కి వెళ్ళేసరికల్లా 1:30 ఆ టైం అయింది. ఫస్ట్ టైం సుప్రభాత సేవకి వెళ్తున్నాం కాబట్టి మాకు రూట్ తెలియక మొత్తం ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళేసరికల్లా మాకు ఆల్మోస్ట్ 2 o'clock అయింది. సో 2 to 3 మేము వెయిట్ చేసాము. అక్కడ కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, సో అక్కడ వెయిట్ చేసాము. నెక్స్ట్ 3 o'clock, ఎగ్జాక్ట్ 3 o'clockకి మాకు టెంపుల్లోకి ఎలో చేశారు. 3 to 3:30 సుప్రభాత సేవ జరుగుతుంది. మీలో ఎవరికైనా సుప్రభాత సేవ కనుక వస్తే మీతో పాటు బుక్ క్యారీ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే సుప్రభాతం పాడుతున్న టైంలో మన దగ్గర కూడా బుక్ కనుక ఉంటే మనం కూడా పాడుతూ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండొచ్చు. ఆ టైంలో మనం నార్మల్గా దర్శనానికి వెళ్తే జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్లోనే దర్శనం కంప్లీట్ అయిపోయింది కదా, బట్ ఈ సుప్రభాత సేవలో ఏంటి అంటే 1/2 hour to 45 minutes వరకు మన దేవుడి సన్నిధిలో, అలాగే దేవుడి దగ్గరలో మనం ఉంటాము. మా దర్శనం అయిపోయిన తర్వాత ముడుపు హుండీలో వేసి మొక్కు చెల్లించుకున్నాము. కొంచెం సేపు టెంపుల్లో కూర్చొని తర్వాత వరాహస్వామి గుడి దగ్గరికి వెళ్ళాము. అప్పటికే ఆల్మోస్ట్ మార్నింగ్ 5 o'clock అయింది, బట్ ఇంకా టెంపుల్ ఓపెన్ అవ్వలేదని చెప్పేసి కొంచెంసేపు వెయిట్ చేసాము. యాక్చువల్గా 5 o'clockకి టెంపుల్ ఓపెన్ చేస్తారని చెప్పేసి అన్నారు. సో వెయిట్ చేసాము. 5:30కి ఓపెన్ చేశారు. 5:30 వరకు వెయిట్ చేసి దర్శనం చేసేసుకొని మేము రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళేసరికల్లా మార్నింగ్ 6 o'clock అయింది. తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసాము. లోపల పెట్టుకో. సరే సరే. ఏం కావాలమ్మా దేవాంశ్? దేవాంశ్ ఏం కావాలి చూపించు. ఇక్కడ ఏం బాగా వేరే షాప్కి వెళ్దాం. అది బాగా ఇరిగిపోద్ది. అది ఆటో ట్రాక్ నీట్గా వస్తుందమ్మా. సౌండ్ వద్దంటే కట్ చేసేసుకోండి. కట్ చేసుకోవచ్చు. టోటల్ కాస్ట్ 70,000. ఎక్కడ కొన్నారా? విజయవాడ. ఆన్లైన్లో కూడా సేమ్ కాస్ట్ ఉంది, ఆఫ్లైన్లో తీసుకున్నా. డీజే అస్మో పాకెట్ 3 క్రియేటర్ కాంబో. మాదా బ్యూటీ విత్ నీరు అని అన్ని బ్యూటీకి సంబంధించింది ఇలాగా వీలాగ్స్ వస్తుంటాయి. 10,700 ఉన్నారు. ఇంకా ఇప్పుడే ప్రెజెంట్ లేదు, ఇంకొన్ని నెలలు పట్టేది. 8 నెలలు అయింది. 50,000 20 తీసుకుని 20 వచ్చేసి తర్వాత వదినా పైకి వెళ్తున్నా. ఎక్కడైనా ఒకటి మంచి చెడ్డగా ఆడు ఇంకా ఆడు. అది వెళ్దాం. చెప్పండి. అదే బాగుంది. ఏది లైట్ కలర్, లైట్ తమలపాకు లాగా ఉంది చూడడానికి.
ఇది ఆర్టిఫిషియల్ ఇది తమలపాకు లాగా అదే ఇవ్వమంటావా? ఏ తీసుకుంది? తీసుకోండి బాగుంది. రెడ్ ఇదే ఇవ్వండి, రెడ్ గ్రీన్ది. ఇచ్చే కవర్లో వద్దురా ఆంటీ, అదే బాగుంది. అది పింక్ బాగోట్లా, నేను చూసాను. పింక్ వేసుకున్నాం మనకి నాకు సార్ చెప్పండి, చెప్పి తీయండి. చూడండి 450 లేదు ఎట్లా వస్తుంది అమ్మోడ చిన్నది ఇంకా చిన్నది కావాలా? చిన్నది బయట ఉన్నారు. ప్రైజ్ అన్న చూడాలి కదా. సైజుని బట్టి ఇన్ని తీసుకుంటే అన్ని తీసుకుంటే ఊరికే వేయలేం కదా. నేనైతే షాపింగ్లో గుమ్మానికి పెట్టుకునే గార్లాండ్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాను. నాకైతే 600 చెప్పారు. సో బార్గెన్ చేసి 300 తీసేసుకున్నాను. జేసీబీ వెనక పార్టీ ఏది? బొట్లు బాగానే ఉన్నాయి కదా. ఏం చేస్తున్నారా కంటే చెప్పు. బొమ్మలేనా? బొమ్మలు చూపించు సార్. దేవాంశ్, జేసీబీ ఏది ఇందులో? దేవాంశ్, జేసీబీ చూపించు. జేసీబీ సామ్రాజ్యం అంతేనా? ఇదేంటిది? ఇది స్కూటర్. అమ్మ నన్ను ఎక్కించుకొని వెళ్తావా అమ్మ స్కూటర్లో? స్కూటర్లో ఎక్కించుకొని వెళ్తావా నన్ను? ఇదేంటిది? ఏది? ఇది కూడా జేసీబీయే. దేవాంశ్, ఎక్కడికి వెళ్తున్నా? చాలా టాయ్స్ అన్నీ కొనిపెట్టించుకొని తన బ్యాగ్లో బ్యాక్ సైడ్ బ్యాగ్ తగిలించుకున్నాడు కదా, అందులో మొత్తం తన టాయ్సే ఉన్నాయి. సో తన బ్యాగ్ తనేమో వస్తాడండి, ఇంకెవ్వరికి ఇవ్వను అని చెప్పేసి తన దగ్గరే ఉంచుకున్నాడు. ఆల్మోస్ట్ మేము ఇంకా ప్యాకింగ్ మొత్తం చేసేసుకొని ఇంక మేము బయలుదేరుతున్నాము. ఈ షాపింగ్లో ఏంటి అంటే ఈ గార్లాండ్స్ ఉంటాయి కదా, హోమ్కి పెట్టుకునేవి, ఇంటి గుమ్మానికి పెట్టుకునేవి. సో ఆ గార్లాండ్ నేను ఒకటి, మా అమ్మ ఒకటి అలా తీసుకున్నాము. వాళ్ళు చెప్పడం ఏంటంటే 600 అలా చెప్పారు. బట్ మేము ఏంటంటే బార్గెన్ చేసి 300 అలా తీసేసుకున్నాము. అండ్ అలాగే కొన్ని బ్యాంగిల్స్ కూడా తీసేసుకున్నాను నేను. సో అలాంటి గార్లాండ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి అనుకుంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉండిద్ది. తిరుపతిలో కంపేర్ చేసుకుంటే శ్రీశైలంలో ఏంటంటే కలెక్షన్ ఎక్కువ ఉంటుంది, బట్ కాస్ట్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. అట్లీస్ట్ తిరుపతిలో అన్నా కానీ మనకి 600 చెప్పిన 300కి ఇచ్చేశారు. బట్ అక్కడైతే శ్రీశైలంలో అయితే 600 అంటే ఫైనల్ 600, ఇంకా అంతే 1 రూపీ కూడా తగ్గించరు. బట్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది అక్కడ. మేము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి మేము రిటర్న్ అవుతున్నాము. తర్వాత దారిలో ఏమన్నా టెంపుల్స్ ఉంటే చూసుకుందామని చెప్పేసి రిటర్న్ అయిపోతున్నాము. తర్వాత మేము ఏంటి అంటే కపిల్ తీర్థానికి వెళ్ళాము అండ్ శ్రీకాళహస్తి 2 చూసేసుకున్నాము. ఇంతకన్నా ఎక్కువ మేము వెళ్ళలేకపోయాము. ఏంటంటే మొత్తం జర్నీ ఫుల్ జర్నీ అయింది, ఫుల్ టైర్డ్ అయిపోయాము. అరుణాచలంలో మెయిన్ రూమ్ దొరకకపోవడమే బాగా మైనస్ అయిపోయింది, ఎందుకంటే అసలు రెస్ట్ లేదు మాకు ముందు. సో అందుకనే ఇలాగ డల్ అయిపోయాము అందరూ చెప్పాలంటే. మీలో ఎవరైనా సుప్రభాత సేవ ఎలా అప్లై చేసుకోవాలి అని తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటే నాకు కమెంట్ చేయండి. ఎల్స్ ఒక సపరేట్ వీడియో చేయమన్నా కానీ చేస్తాను, ఎందుకంటే చాలా వరకు కొంతమందికి తెలియదు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకోటి మెయిన్ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఎవరైతే తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ సుప్రభాత సేవకి అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత వితిన్ 6 monthsలోనే ఆ సుప్రభాత సేవ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని విన్నాను. అది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎంతవరకు వర్కౌట్ అవుతుందా అని. మంచిగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ మేము జర్నీ స్టార్ట్ చేసాము. అట్లీస్ట్ ఇయర్లీ 1 or 2 కంపల్సరీగా తిరుమల రావాలి అని చెప్పేసి నేను చాలాసార్లు అనుకుంటాను. బట్ ఏంటి అంటే మనకి కుదరదు, అంటే ఆయన రప్పించుకోవాలి కదా మనల్ని కూడా. సో
అట్లీస్ట్ 2 టైమ్స్ కాకపోయినా 1 టైం అయినా కానీ తిరుమల వెళ్ళేలాగా ట్రై చేస్తాను ఇంక ఇప్పటి నుంచి. ఇప్పుడు మీరు చూసేది సైడ్ ఏంటి అంటే అలిపిరి మెట్ల మార్గం ఉంటుంది కదా, సో అది చేసేవాళ్ళు వెళ్తున్నారు. అండ్ అలాగే మీలో రీసెంట్గా తిరుపతి ఎవరు వెళ్ళారో నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు మెసేజ్ చేశారు, అక్క నేను తిరుమలలోనే ఉన్నా ప్రెజెంట్ ఇప్పుడు అని చెప్పేసి. బట్ ఏంటంటే అప్పటికే నేను ఇంటికి కూడా వచ్చేసాను. ఇన్ కేస్ ఒకవేళ ఆ టైంలో కనుక నేను చూస్తే తను మీట్ అయ్యేదాన్ని ఏమో చెప్పలేదు. తర్వాత ఏంటి అంటే ఎప్పుడు చూస్తున్నా నువ్వు మొత్తం వీడియో తీస్తావు కానీ నేను డ్రైవింగ్ చేసే వీడియో నువ్వు ఎప్పుడు తీయలేదు అని చెప్పేసి చాలాసార్లు మా హస్బెండ్ అన్నారు. అందుకని చెప్పేసి తనని మాత్రమే ఫోకస్ చేసి వీడియో తీశాను కొంచెం సేపు. మా జర్నీ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. తర్వాత ఏంటంటే నాకు కొంచెం మధ్యలో వెల్లూరు అలా వెళ్ళినప్పుడు గోల్డెన్ టెంపుల్ మిస్ అయ్యాను అని చెప్పేసి అని అనిపించింది. ఎందుకంటే ఆ టైంలో వెల్లూరులో ఉన్నప్పుడు అక్కడ గోల్డెన్ టెంపుల్ ఉంటుందని ఐడియా కూడా నాకు లేదు. సో ఇంటికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది అక్కడ గోల్డెన్ టెంపుల్ ఒకటి చూడలేకపోయాను అని చెప్పేసి. అండ్ అలాగే వేరే ప్లేస్కి కూడా మేము వెళ్దామని చెప్పేసి అనుకున్నాము, ఆ ప్లేస్ కూడా మిస్ అయింది. ఏంటంటే టైం కన్జెస్ట్ అవ్వలేదు, సో అందుకని చెప్పేసి మేము కొన్ని ప్లేసెస్ మిస్ చేసేసాము. ఫైనల్లీ మేము తిరుమల నుంచి బయటికి వెళ్ళిపోయాము. ఓం నమో వెంకటేశాయ పునర్దర్శన ప్రాప్తిరస్తు అని బోర్డులు చూడగానే అమ్మ వెళ్ళిపోతున్నామా అని చెప్పేసి అనిపించింది. నెక్స్ట్ విమానస్వామిని దర్శించుకొని తర్వాత మేము ఇంకా ఇక్కడ నుంచి మేము కపిలతీర్థానికి వెళ్ళిపోయాము. కపిలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, సో ఆ టెంపుల్కి వెళ్ళాము. ఆ వీడియో కాణిపాకం వీడియో అండ్ ఈ 2 వీడియోస్ తీసుకున్నా. ఈ 2 టెంపుల్స్కి మాత్రం వెళ్ళాను. శ్రీకాళహస్తి వెళ్ళాను కానీ బట్ నేనేం వీడియో తీసుకోలేదు. సో ఆ 2 వీడియోస్ నేను సపరేట్గా వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి ఇందులో ఏమీ యాడ్ చేయలేదు. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.